పార్లమెంట్లో జరుగుతున్న ఎస్ఐఆర్ సర్ పైన చర్చ ఎంత వాడివేడిగా జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఏం చెప్తారు మీరు? మంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణవాయువు. ఎన్నికలకు పర్ఫెక్ట్ ఓటర్ల జాబితా అనేది అది ప్రామాణికం. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రామాణికము. ఎన్నికలకు వచ్చేసి పర్ఫెక్ట్ ఓటర్ల జాబితా అనేది అది క్రూషియల్. కాబట్టి ఆ ఓటర్ల జాబితాలో అర్హులు ఎవరు మిస్ కాకుండా చూసుకోవాలా, అనర్హులు అంటే దొంగ ఓట్లు అనర్హులు ఉండకుండా చూసుకోవాలా. ఇది ప్రధానంగా వచ్చేసి అర్హులు మిస్ కాకూడదు, అనర్హుల ఓట్లు ఉండకూడదు. దీన్ని ఎలక్షన్ కమిషన్ తమ ప్రణాళికతో తమకున్నటువంటి సిబ్బంది, అఫ్కోర్స్ కింద స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, కలెక్టర్స్ ఉంటారు, వీళ్ళ ద్వారా వచ్చేసి పర్ఫెక్ట్ ఓటర్ లిస్టును తయారు చేయించాలా. పర్ఫెక్ట్ ఓటర్ లిస్టు ఉన్నప్పుడు లేకపోతే న్యాచురల్గా వచ్చేసి అర్హులకు మిస్ అయినప్పుడు ఒక్క ఓటుతో ఓడిపోయిన సందర్భాలు ఉంటాయి, ఒక్క ఓటుతో ఎమ్మెల్యేకి గెలిచిన సందర్భాలు ఉంటాయి, ఓడిపోయిన సందర్భాలు ఉంటాయి, ఎంపీ గెలిచిన ఓడిచిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు ప్రతి ఓటు ఇంపార్టెంటే. కాబట్టి అనర్హుల ఓట్లు అంటే దొంగ ఓట్లు ఉండకూడదు, అర్హుల ఓట్లు మిస్ కాకుండా చూసుకోవాలనేది అది ప్రధానంగా ఎన్నికల కమిషన్ చూసుకోవాలా. దీనికి కింది సిబ్బందితో వచ్చేసి సక్రమంగా పనిచేయించాలా. ఇప్పుడు మనకు ఏ పోలింగ్ స్టేషన్ ఓటర్ లిస్ట్ తీసినా కానీ మనకు స్పష్టంగా దొంగ ఓట్లు కనపడతాయి,